టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే సూపర్బ్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారో కూడా ఒక్కసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఈ రోజు మన వీడియో ఏంటి, వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, స్ట్రెచ్ మార్క్స్ గురించి. స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని చేంజెస్ వల్ల బాడీలో స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తాయండి. కొంతమందికి ఏంటంటే కరెక్ట్గా స్టమక్ మీదే చాలా అసహ్యంగా పడి ఉంటాయండి, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు వాళ్ళు. అలాగే కొంతమందికి టైస్ మీద ఉంటాయి, లెగ్స్ మీద. సో డిఫరెంట్గా కొంతమంది చెంపల దగ్గర చాలా డిఫరెంట్గా వచ్చేసి ఉంటాయండి. బట్ కొంతమంది స్కిన్ టైప్కి సంబంధించిన వరకు రావు. ఆల్మోస్ట్ ఇది మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటే కనుక, లైక్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ యూస్ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. కానీ కొంతమందికి తెలియక దాన్ని చెప్పి అలా పెద్దది చేసేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఇచింగ్ సెన్సేషన్ అనమాట. బాగా దురదలు వస్తూ ఉంటాయి, తట్టుకోలేక కొంతమంది ఇచ్చేయడం వల్ల కూడా అవి పెద్ద పెద్ద మచ్చల్లో అయిపోతాయండి. శారీ కట్టుకున్నప్పుడు కనిపించడం, ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అవి ఇన్స్టెంట్గా అయితే అస్సలు తగ్గవండి. ఎన్ని క్రీమ్స్ వాడినా సరే కొంచెం టైం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే దీన్ని రెగ్యులర్గా యూస్ చేయడం, ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొన్ని మార్చుకోవడం వల్ల జరుగుతుంది అనమాట. ఎక్కువ వంకాయ ఇలాంటివి తినడం వల్ల కూడా ఇచింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో దానికి తగినంత జాగ్రత్తలు తీసుకొని స్ట్రెచ్ మార్క్స్ అనేవి పోగొట్టుకోవడానికి ట్రై చేయాలండి. సో ఈరోజు నేను ఒక రెమెడీ చెప్తాను మీకు. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ రెమెడీ అనమాట. అంటే లేట్గా ఉంటుంది దీని రిజల్ట్ అనేది. ఇన్స్టెంట్గా అయితే అస్సలు ఉండదు. కొన్ని వారాల తరబడి వాడితే కానీ దీని రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. కానీ కాకపోతే 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం టోటల్గా దీనిలో న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడబోతున్నాము. సో అదేంటంటే విటమిన్ ఈ ఆయిల్, అలాగే క్యాస్టర్ ఆయిల్ అనమాట. సో ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఇది అండి విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి. సో మీ అందరికీ తెలిసినవి, చాలా డిఏవేస్లో నేను యూస్ చేస్తుంటాను విటమిన్ ఈ ఆయిల్. అది కూడా కొంతమంది అడిగారు ఏంటి అనేది. ఇవి మనం వేసుకోకూడదండి. ఇవి విటమిన్ ఆయిల్ 400 అని ఉంటుంది. క్యాప్సూల్స్ అనేవి మెడికల్ షాప్లో దొరుకుతుంది మనకి. ఇక్కడ 400 అని ఉంటుంది. చూడండి అక్కడే టేర్ అయింది. ఓకే, 400 అనేది ఉంది కదా. సో ఇవి మీరు తీసుకోండి. ఈ క్యాప్సూల్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది సెంట్ ఈవెన్స్ క్యాస్టర్ ఆయిల్ అండి. ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ అనమాట. దీనిలో ఎటువంటి పారాబిన్స్ లేవు. దీని గురించి కూడా ఒకసారి మీకు చెప్తాను. ఇది ప్యూర్ అండ్ న్యాచురల్ క్యాస్టర్ ఆయిల్, ఇన్స్టెంట్లీ రివిటైజెస్ అండ్ నరిషెస్ ఆల్ స్కిన్ అండ్ హెయిర్ టైప్, రిచ్ ఇన్ ప్రోటీన్స్, విటమిన్ ఈ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. విటమిన్ ఈ దీనిలో కూడా ఉందన్నమాట. సో ఇట్ రిప్లేసెస్ ద స్కాల్ప్ న్యాచురల్ ఆయిల్, మేకింగ్ హెయిర్ స్ట్రాంగర్ అండ్ స్మూతర్. నాట్ ఓన్లీ ఇట్స్ ఎ నేచురల్ మాయిశ్చరైజర్ బట్ ఆల్సో రిపేర్స్ స్కిన్ కండిషన్స్ అండ్ ప్రమోట్స్ యాక్నీ ఫ్రీ, హెల్దీ అండ్ సాఫ్ట్ స్కిన్ అనమాట. నార్మల్గా ఒక ఎక్స్ఫోలియేటర్ లాగా మనకి హెల్ప్ అవుతుంది కదా విటమిన్ ఈ. అలాగే మనకి ఇదేంటంటే స్కార్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మనం చిన్నప్పటి నుంచి వింటున్నామండి, క్యాస్టర్ ఆయిల్ చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. హెయిర్కే కాదు, స్కిన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఐబ్రోస్ మనకి సరిగా లేకపోయినా కూడా డైలీ క్యాస్టర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి ఇది స్కార్ రిడక్షన్ కూడా చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒకసారి దీన్ని డిఏవేలో ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూపిస్తాను. జస్ట్ మీరు ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్నారనుకోండి, ఇది ఒక 1/4 స్పూన్ తీసుకోండి. లేదు ఒక 2 విటమిన్ ఈ తీసుకుంటే కనుక 1/2 స్పూన్ వరకు పడుతుంది అనమాట ఈ ఆయిల్ అనేది. రెండు రేషియోస్ కరెక్ట్గా తీసుకొని చేసుకోండి. ఎందుకంటే మనకి ఉన్న ఏరియాని బట్టండి, మీకు స్ట్రెచ్ మార్క్స్ ఎంత ఎలాబరేట్ అయిన స్కిన్ మీద దాన్ని బట్టి అనమాట తీసుకోవాల్సింది. కొంతమంది ఎక్కువగా ఉన్నాయనుకోండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, 2 పడతాయి అనమాట. ఒకవేళ తక్కువ స్ట్రెచ్ మార్క్స్ ఉంటే కనుక, అంటే లైక్ కొంతమందికి టైస్ మీద కొంచెం కొంచెం సారల్లాగా పడి ఉంటాయి, అలాంటి వాటికి కొంచెం సరిపోతుంది. అంటే 1/4 ఇది సరిపోతుంది, అది ఒక క్యాప్సూల్ సరిపోతుంది. ఏరియాని బట్టి అనమాట. ఇది స్టోర్ చేయడానికి పనికిరాదండి, అప్పటికప్పుడే యూస్ చేసేసుకోవాలి. సో దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా తీసుకోండి, ఓకేనా. ఒకసారి చూడండి ఎట్లా ప్రిపేర్ చేయాలో, దాని తర్వాత కలుద్దాం. సో ఇక్కడ చూడండి, ఒక గ్లాస్ బౌల్ ఏదైనా తీసుకోండి. దానిలో ఒక్క విటమిన్ ఈ ఆయిల్ తీసుకుంటున్నాను, అలాగే సెంట్ ఈవెన్స్ క్యాస్టర్ ఆయిల్ అనమాట ఇక్కడ నేను యూస్ చేస్తుంది. సో ఇది చాలా బాగుంటుందండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కాకపోతే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలి. కొన్ని రోజులకే మీకు పర్మనెంట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట స్ట్రెచ్ మార్క్స్కి. 2 రోజులు యూస్ చేసి 3 రోజులు యూస్ చేసి తగ్గట్లేదంటే మాత్రం అవ్వదనమాట. సో రెగ్యులర్గా యూస్ చేసుకోవాలి. ఆఫ్టర్ బాత్ యూస్ చేసుకోవచ్చు, నైట్ అంతా కూడా అలాగే పెట్టేసుకోవచ్చు. నార్మల్గా మార్నింగ్ స్నానం చేసేయచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను తీస్తున్నాను, ఒక క్యాప్సూల్ తీసుకుంటున్నానండి. ఒక క్యాప్సూల్ ఫుల్ ఆయిల్ వేసేస్తున్నాను అనమాట దీనిలో.
ఈ క్యాప్సూల్ అనేది కంప్లీట్గా ఒకటి తీసుకున్నాం కాబట్టి ఇది 1/4 సరిపోతుంది అనమాట. ఈ ఆయిల్ అనేది, క్యాస్టర్ ఆయిల్ అనేది. ఒకవేళ 2 క్యాప్సూల్స్ తీసుకుంటే 1/2 తీసుకోండి క్యాస్టర్ ఆయిల్, అంటే దానికి డబల్ తీసుకోవాలన్నమాట. ఈ 2 మిక్స్ చేసేసుకోవడమే. దీన్ని స్టోర్ చేయడానికి పనికిరాదండి, అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకోవాలన్నమాట ఇది. సో ఏరియా లెంత్ని బట్టి మీరు ఎంత ఎలాబరేట్ అయిందో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. సో చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. దీన్ని ఒకసారి ఎలా అప్లికేషన్ కూడా మీకు నేను చూపిస్తాను. సో ఆయిల్ ఇది కదండి. స్ట్రెచ్ మార్క్స్కి మీరు ఎలా పెట్టి చేయాలనేది జస్ట్ ఒకసారి హ్యాండ్కి జస్ట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇట్లా మసాజ్ చేయండి. ఇది డైలీ చేసుకోవాలండి, తప్పదు. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా అయిపోతుందని నేను చెప్పను, ఎందుకంటే ఇది రిజల్ట్ కొంచెం స్లోగానే ఉంటుంది, కానీ 100% ఉంటుంది అనమాట. కొంచెం ఓపిక చేసుకొని చేసుకోవాలండి, ఎందుకంటే చాలామంది బాధపడుతున్నారు కదా ఈ స్ట్రెచ్ మార్క్స్ వల్ల. ఆల్మోస్ట్ లైక్ ప్రెగ్నెంట్ ఉమెనే కాదండి, చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి ఫేస్ మీద వచ్చేసి ఉంటాయి పాపం. అసలు వాళ్ళైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నార్మల్గా అయితే అసలు ఎందుకు స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ అయిపోతాయంటే, ఇది ఎక్కువ ఫేస్ చేసేది ప్రాబ్లం డ్రై స్కిన్ వాళ్ళనమాట. వాళ్ళకి మాయిశ్చరైజింగ్గా అంటే స్కిన్ ఏమి ఆయిలీగా ఉండదు, డ్రై అయిపోతూ ఉండడం వల్ల ర్యాష్ రావడం వల్ల ఎక్కువ ఇచ్చింగ్ రావడం, దానివల్ల ఎక్కువ అయిపోతుంది అనమాట. కంపేర్ టు ఆయిల్ స్కిన్ వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఉండవండి ఎక్కువ. డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అనమాట. సో కంపల్సరీ మీరు పాటించాలండి. ఈవెన్ ఆయిల్ స్కిన్ వాళ్ళకైనా కూడా ఇదే రెమెడీ అండి, సేమ్ రెమెడీ. చూసారు కదా, కాసేపటికి ఇది స్కిన్ లోపలికి వెళ్ళిపోయింది చూసారా. కాకపోతే కొంచెం ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది, బట్ స్టిల్ మనకి రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో నాకు తెలిసి వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే కనుక వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్.